నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి గురించి ఈ రోజున కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇవాళ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులైనటువంటి లయన్ కొత్తారేంద్రబాబు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పిల్లసాయి అలియాస్ సాయి కృష్ణ కావచ్చు కాక, అయితే ఆయన పైన దాదాపు 22-23 కేసులు ఉన్నట్టున్నాయి. అది కూడా తీవ్రమైన కేసులు. పోక్సో కేసు కావచ్చు, ఎవరినంటే ఎవరిని భయపెట్టిన కేసులు కావచ్చు, బీరు బాటలతో ఒకరిని తల పగలగొట్టి గొంతులో పొడిసి అతన్ని చంపినటువంటి కేసులు కావచ్చు, ఇలాంటి తీవ్రమైన కేసులు అయితే ఉన్నాయి. ఇన్ జనరిక్ పబ్లిక్ ఎట్టయితే ఆలోచన చేస్తుందంటే సార్, ఇలాంటిది ఏదో ఉన్న పళ్ళంగా ఒక ఉదంతం జరిగిపోయి ఆ వార్తలు చూస్తే ఒరే ఇట్లా టోల్ని నడి రోడ్లో ఏదైనా చేయొచ్చు కదా, గల్ఫ్ దేశాల్లో ఎంత తీవ్రమైన చట్టాలు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఎట్ట తిరుగుతారనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా రాజకీయం అనేది తీవ్ర రూపంలో ఉంటుంది. ప్రతిరోజు ఒక తుక్కులో కదా కిరసనాయిలు పోసి అగ్గిపోలేసినట్టే ఉంటుంది సార్. సో కొంతమంది దాదాపు వైసీపీ సైడ్గా డిబేట్ అవుతున్నారు, పిల్లసాయికి సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పిల్లసాయికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతము పిల్లసాయి ఉన్నట్ట లేనట్ల, ఒకవేళ ఇఫ్ ఈస్ నాట్ ఆన్ ద ఎర్త్ ఎక్కడ అంటే బాధ్యులు ఎవరు అంటారు? సీఎం గారా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారా, లేకుంటే పోలీసు వారా? ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ, ఉన్నాడా లేడా, చంపేశారా, ఇటువంటి కన్ఫర్మేషన్ ఓకే అధికారికంగా ఎవరు ప్రకటించలేదు కాబట్టి ఇక్కడ కూర్చొని మనం చెప్పడం కరెక్ట్ కాదు, విచారణ జరుగుతున్న సందర్భంలో. కానీ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్, మీరు అంటున్నారు కరెక్టేను. అటు అధికార పక్షాలు మాట్లాడుతున్నాయి, అంతకుమించి డబుల్ విపక్షాలు మాట్లాడుతూనే ఉన్నాయి. అక్కడికే వస్తాను నేను. ఈ విషయం సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ అన్న విషయం మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రపంచానికి తెలియజేశాడు ఫస్ట్. సో ఆయన తెలియజేసిన అంశాల దగ్గర నుంచి నేను పూర్తి డీటెయిల్స్, జనరల్ యాంగిల్, లీగల్ యాంగిల్, ప్రజెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా ఫ్యూచర్లో ఏం జరగబోయేది చెప్తారా? ఎస్, ఆఫ్ కోర్స్, విత్ కేస్ లాస్, విత్ సెక్షన్స్. వీడియో చివరి వరకు చూస్తే సో అంబటి రాంబాబు ఇచ్చిన స్టేట్మెంట్ పత్రికా ముఖంగా కొన్ని ఫోటోలు చూపించి, ఇదిగో సాయి కృష్ణ కొట్టారు, గాయాలని, గోళ్లు పీకారు, చంపేశారు. నంబర్ 1. నంబర్ 2, చంపిన తర్వాత 2 కానిస్టేబుల్స్ ఒక 2-వీలర్ మీద మధ్యలో డెడ్ బాడీని పెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికకి తీసుకెళ్లి తగలబెట్టి బూడిద కూడా లేకుండా, ఆనమాలు లేకుండా చేశారు అనేది ఆయన పత్రికా ముఖంగా మాట్లాడిన అంశాలు. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ప్రొఫెషనల్గా ఆయన అంత ఖచ్చితంగా, కాన్ఫిడెంట్గా, సాక్ష్యాధారాలతో నాకు ఇది జరిగింది అంటున్నాడు కదా, అంటే ఆ పోలీసులు కొట్టేటప్పుడు, చంపేటప్పుడు ఫోటోలు తీసి ఈయనకి ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళ మనుషులో లేదా ఈయన ఉండి ఫోటోలు తీసుకొని ఉండొచ్చు. అవును, ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది కదా, ఈయన అదుపులోకి తీసుకొని ఈయన మీద కేసు పెట్టి విచారణ చేస్తే కొంత విషయాలు, నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అది జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ జరగాలి. ఈయన చెప్తున్నాడు కదా ఇట్లా జరిగిందని, మరి విచారణ చేయాలి కదా, ఈయన్ని చేస్తారు. ఈ సంఘటన జరిగినాక నెక్స్ట్ ఇమ్మీడియట్గా సబ్సిక్వెంట్గా జడా శ్రావణ్ అని ఒక అడ్వకేట్, ఆయన ఏం కన్ఫర్మ్ చేశారంటే, ఈ సాయి కృష్ణ అనే అతన్ని పోలీసు వాళ్ళు విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్కి తీసుకెళ్లి ఆయన పేరుతో రూమ్ బుక్ చేసి ఆ హోటల్లో ఉంచారు. ఎప్పుడు అంటే ఆయన జైల్లోకి అరెస్ట్ అయిన తర్వాతనేనా? ఎస్, May 9th తర్వాత ఆయన చెప్పిన అంశం. ఇప్పుడు నేను ఆయన చెప్పిన వెర్షన్స్ చెప్తున్నా, తర్వాత నేను చెప్తా ఏం జరిగింది. ఇప్పుడు జడ శ్రావణ్ లెక్క ప్రకారం ఆయన మీడియాలో చెప్పింది ఏంటంటే, ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నాడు. హోటల్కి తీసుకెళ్లారు, అక్కడ కొట్టేశారు. సిఐ నాగరాజు హోటల్కి ఎక్కడ ఎంట్రీ అయినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొట్టిన తర్వాత సావు బతుకుల మధ్య ఉంటే మణిపాల్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు ఇక బతకడు, తీసుకుపోండి అన్నారు. మళ్ళీ వెనక్కి హోటల్కి తెచ్చారు. మళ్ళీ ఒక ఆర్ఎంపీని పిలిచి అది ఇది కట్లు కట్టారు. ఆ తర్వాత చంపేసి మాయం చేసి బూడిద కూడా లేకుండా చేశారు. ఇది జడా శ్రావణ్ వెర్షన్. దానికి ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు ఆయన్ను కూడా పిలిచి ఆయన మీద కేసు పెట్టి ఇందులో ఒక పార్ట్ చేసి విచారణ, పోలీసుల స్థాయిలో విచారణ చేస్తే ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలు వెలుగులోకి వస్తే ఏది నిజం అనేది ఈ విచారణ తేల్తది. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ విషయానికి వచ్చినట్టయితే, తల్లి విజయలక్ష్మి ఇనిషియల్గా చెప్పిన, మీడియాకి చెప్పిన అంశం ఏంటంటే, ఈ సాయి కృష్ణ మీద మీరు అన్నట్టుగా 22 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసుల్లో సమన్స్ వచ్చినాయి. కోర్టు వారికి పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అప్పచెప్పాలి. అందులో భాగంగా పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఈమెను పిలిచారు స్టేషన్కి, ఈమెను తిట్టారు. సిఐ నాగరాజు మీద ఆరోపణలు ఏంటంటే, ఈమెను తిట్టి మీ అబ్బాయికి లేడు, రాడు, దండేసుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఈమె దగ్గర సెల్ ఫోన్ లాక్కున్నారు, లాక్కోకూడదు. నంబర్ 3, ఈమె స్టేషన్కి వెళ్ళినప్పుడు పై ఫ్లోర్లో అరుపులు వినిపిస్తా ఉన్నాయి. అది వాళ్ళ అబ్బాయిదే అని చెప్పి ఆమె బోర్ నడిచింది, మా అబ్బాయిదే, మా అబ్బాయిని ఇవ్వండి, చంపేస్తున్నారు అని. దానికి సాక్ష్యంగా కింద
పక్క నిందితులు కూడా మీ వాడే పైన ఉన్నాడు, కొడుతున్నారు, చంపేస్తున్నారు అని చెప్పారు అని ఏమి చెప్పింది. అందులో నిజం ఎంత ఉందో మనకు తెలియదు. తల్లి ఇనీషియల్గా ప్రెస్లో ఇచ్చినటువంటి ఆవేదన, ఒకవేళ అది నిజమైతే పోలీసులు చట్టాన్ని అదుపులోకి తీసుకోకూడదు, ఫోన్ నాక్కోకూడదు, కొట్టకూడదు. కేసులు ఎన్నన్నా ఉండొచ్చు. జగన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఎన్నైనా ఉండొచ్చు. చట్టం పరిధిలో పోలీసులు పట్టుకొని కోర్టుకి ఇవ్వాలా, కోర్టు డిసైడ్ చేస్తుంది తప్పు చేశాడా లేదా అనేది. పబ్లిక్ కూడా నన్ను ఇప్పుడు తిట్టుకోవచ్చు, మీరు ఎంత అద్భుతంగా చెప్తుంటే ఇంటరప్ట్ అయినందుకు. జనరల్ వే ఇప్పుడు సాయి కృష్ణ ఎంత తీవ్రమైన వ్యక్తో పబ్లిక్ కూడా తెలుసు, అర్థమైపోయింది ఆ కేసుల మూలాన. స్వయంగా ఆయన అదే కులస్తులైనటువంటి ఒక బాలికని తీసుకెళ్ళి అతను అఘాయిత్యం చేయడమే కాక 10 మందికి పంచిపెట్టాడు, వాళ్ళ స్నేహితులు కూడా. ఇలాంటి చాలా అనుకుంటేనే చాలా మాట రావట్లేదు సార్, అంత గలీజ్గా ఉంటుంది ఆయన పరిస్థితి, ఆయన చేసినటువంటి తీరు. అయితే ఇంత తీవ్రమైనటువంటి వ్యక్తి పోలీసులు విచారణ దశలో ఉన్నప్పుడు పోలీసుల పైన తెగబడేటువంటి అవకాశం లేదా? గంజాయి తాగే అతను, కత్తులు ఎత్తుకొని పబ్లిక్లో తిరిగే అతను పోలీసుల పైన నువ్వు బతుకుతావో చస్తావని పీక పైన కత్తి పెట్టినా, లేదా అఘాయిత్యానికి పాల్పడతా ఉన్నా, అట్లాంటి టైంలో వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో చేసి వాళ్ళు ఏమి చేయలేక ఇది ఇంకొక వెర్షన్ లేదంటారా? ఇక్కడ 2 అంశాలు. అంటే వాళ్ళు మీరు పొడచండి, మేము విచారం మాత్రం చేస్తాం, కోర్టు వరకు తీసుకెళ్తాం అనేది నా క్వశ్చన్. నేనేమంటానంటే, మీరు ప్రస్తావించిన అంశంలో ఒకటి జనరల్ యాంగిల్ ఆలోచిద్దాం. పోలీసులు విచారణకు పిలిచారు, మీరు అన్నట్టు ఆయన కరడు కట్టిన నేరస్తుడు అని అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 15 సంవత్సరాల బాలికని గ్యాంగ్ రేప్ చేసిన దాని మీద పాక్సో కేసు ఉంది, తర్వాత గంజాయి సప్లై మీద కేసులు ఉన్నాయి, అన్ని రకాల కేసులు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మీద ఎదురు దాడి చేశాడు అని అనుకుంటే పోలీసు వాళ్ళు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపుతారు, అప్పుడు ఎన్కౌంటర్ అని అంటారు. అలాగే ఒకటి, అది పోలీసు వాళ్ళు చెప్పలేదుగా, మనం ఎట్లా చెప్తాం. రెండోది, ఒకవేళ స్టేషన్కి తీసుకొచ్చి ఎంక్వైరీలో విచారణ సందర్భంలో ఆయన ప్రెషర్కి లోనై హార్ట్ అటాక్తో చనిపోయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అప్పుడు కూడా పోలీసు వాళ్ళు డిక్లేర్ చేస్తారు, స్టేషన్కి తీసుకొచ్చాం విచారణకి, అనారోగ్యంతో చనిపోయాడు, అంతే. ఈ 2 సంఘటనలు ఉంటాయి జనరల్. అంతకు మించి శవాన్ని బూడిదను కూడా మాయం చేసే పని పోలీసులు చేస్తారా? నాకు తెలియదు. 2వ అంశం, అంబటి రాంబాబు చూపించినటువంటి ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ రెడ్డి అని తేల్చేశారు. అది కుల రాజకీయం చేద్దాము అని అనుకుంటే వైఎస్ఆర్సీపీకి బెడిసి కొట్టింది. ఆ ఫోటోలో నవీన్ రెడ్డి. హూ ఈజ్ నవీన్ రెడ్డి? ఈ సాయి కృష్ణకి జైల్ మేట్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. జగ్గయ్యపేటలో గతంలో ఒకసారి మందు పార్టీ చేసుకుంటే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఈయన కొట్టాడు. ఈయన ఆ కోపంలో పగిలిన బీర్ బాటిల్ తీసుకొని పొడిచి చంపేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బాడీని వదిలేసి వెళ్ళిపోయాడు సాయి కృష్ణ. ఆ నవీన్ రెడ్డి ఫోటోని మార్పింగ్ చేసి సాయి కృష్ణ అని చెప్పి అంబటి రాంబాబు చూపించాడు. సో ఈయన మీద కేసు పెట్టొచ్చునా? సార్, అంటే ఎట్లా, అంటే ఏ విధంగా, ఏ కేసు అట్రాక్ట్ అవుతుంది? మిస్గైడ్ చేశాడు కదా. కేసు విచారణలో ఉంటే పోలీసుల్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడు కదా, ఈయన తప్పుడు ప్రచారం ఇస్తున్నాడు. లేదు, ఈయన విచారణ చేస్తే బహుశా ఆయన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆయన దగ్గర ఎవిడెన్సెస్ ఉండొచ్చు, అది పోలీసు వాళ్ళు తెలచాలి. వాళ్ళ స్టైల్లో విచారణ చేస్తే ఈయన బయటకు వస్తాడు, ఈయన కానీ జగన్ సేవరం కానీ. సో అది ఒకటి. రెండోది, ఈయన ఎంత నేరస్తుడైనా, ఎన్ని కేసులు ఉన్నా పోలీసులు అనేది చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. తర్వాత ఇంకొక అంశం, వీళ్ళు మొదట్లో కుల రాజకీయం ఏదైతే చేయాలని అనుకున్నారో అందులో భాగంగా ఒక వర్గం టాక్ ఏం లేవనెత్తారంటే, సిఐ నాగరాజుని కృష్ణ లంకలో సిఐగా అప్పట్లో రికమెండ్ చేసింది వంగవీటి రాధాకృష్ణ. ఈ సిఐ నాగరాజు వాళ్ళు ఊహకి అందకుండా ఇతను కూడా అదే సామాజిక వర్గం, సాయి కృష్ణ సామాజిక వర్గం. ఊహించలా నవీన్ రెడ్డి వ్యవహారం, ఇది ఊహించలా. దీనికి తోడు ఈ సాయి కృష్ణ అనే అతను దేవినేని అవినాష్ అనుచరుడు. ఇవన్నీ బెడిచికొట్టినాయి. కుల రాజకీయం చేద్దాం అనుకుంటే బెడిచికొట్టింది. నెక్స్ట్ పార్ట్, జగన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడు. ఇదే జగన్ రెడ్డి గారు కారు కింద చనిపోయిన సింగయ్యను పరామర్శించలా, వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్లా. బాబాయ్ చచ్చిపోతే సిబిఐ ఎంక్వైరీ వేయమన్లా. అనంతబాబు ఒక డ్రైవర్ను చంపేసి ఇంటి దగ్గర డెలివరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమన్లా. ఆ దళితుడు ఇంటికి వెళ్ళి పరామర్శించలా. సరే, ఇప్పుడు ఈ విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడాడు? చిన్నపిల్లోడబ్బా, కేసులు ఉంటే ఉండొచ్చు, తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, అయితే మాత్రం చంపేస్తారా అన్నాడు. ఎవరు చంపేశారు? ఈయన ఎట్లా కన్ఫర్మ్ చేశాడు? ఈయనకున్న సమాచారం ఏంటి అసలు? మరి ఈయన కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. ఈయన ఎవరండి చంపేశారని చెప్పడానికి? అది అధికారికంగా రావాలి కదా. మీన్ వైల్ ఈ నేపథ్యంలో విజయలక్ష్మి గారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది ఈ నెల 29న విచారణకు వస్తుంది. వాట్ ఈస్ మీన్ బై హెబియస్ కార్పస్? హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే, మా కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, మాయమైపోయాడు, మా అబ్బాయిని లేదా మా కుటుంబ సభ్యుడిని తెచ్చి ఇవ్వండి, చూపించండి, ఏమయ్యాడు చెప్పండి అనేది వేస్తారు. 29వ తారీఖు విచారణ ఉంది. ఆ 29వ తారీఖున పోలీసు వాళ్ళు ఈ సాయి కృష్ణ మిస్సింగ్ అయినటువంటి చెప్పబడుతున్న సాయి కృష్ణని ప్రొడ్యూస్ చేస్తారా? తెలదు. లేదు, ఒక డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి
ఏమైంది అనేది చెప్పాలి. ఎందుకు అంటే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మార్కాపురంలో 9వ తారీఖు 2 కేసుల విషయంగా ఆయన్ని తీసుకొచ్చడానికి వెళ్ళారు పోలీసులు. దానికి డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, స్టేషన్కి తెచ్చారు. నిన్న డిస్టిక్ కోర్టు ఈ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజెస్ భద్రపరచండి అని ఆర్డర్ ఇచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్కి రిప్లై ఇచ్చే లోపు ఇమ్మీడియట్గా సరే స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత విచారణ చేశారా చేయలేదా, తర్వాత ఏమైంది తెలియదు. సో ఇప్పుడు సిఐ నాగరాజు మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు ఎప్పుడైతే మొదలైనాయో వెంటనే ఆయన విఆర్కి పంపించారు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్డ్. సో అది పనిష్మెంట్ లాగా అనలేం, కానీ ఇక్కడ నుంచి డిటాచ్ చేశారు బాధ్యతల నుంచి. ఈ ప్లేస్ లో సిఐగా మురళీకృష్ణ బాధ్యతలు తీసుకున్నాడు. తర్వాత జరిగిన ఇంకా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఈ కేసును సీరియస్గా తీసుకొని శాఖాపరమైన లేదా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎస్పీ రాజమండ్రి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమన్నారు. ఎంక్వైరీ స్టార్ట్ అయింది, జరుగుతుంది. సరే ఈ తల్లి గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, మాట్లాడారు, చెప్పారు న్యాయం చేస్తా అన్నారు. అంటే అధికారంలో ఉన్న అధికారులు తప్పు చేసినా శిక్ష వేయాల్సిందే, పడాల్సిందే. ఇతను నేరస్తుడు అయినప్పటికీ ఇందులో రాజకీయాలొద్దు, రాజకీయ క్రీడలొద్దు, కులాలొద్దు, మతాలొద్దు, న్యాయం జరగాలి అన్నాడు. అందుకే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీలో ఏం తేలుతుంది తెలియదు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు మీరు ఆవేశంలో ప్రస్తావించారు, ఇన్ని హత్యలు చేసి అమ్మాయిని కూడా అబ్బో పోక్సో చట్టం ఉంది అట్లా ఎట్లా వదిలేస్తామని. తూత్తుకుడి అని తమిళనాడులో ఒక భారతదేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ వచ్చింది గతంలో. 2021 కరోనా టైంలో ఈవినింగ్ 8 తర్వాత షాపులు బంద్ చేయాలని ఒక రూల్ ఉండే. అయితే తూత్తుకుడి తమిళనాడులో ఒక మొబైల్ షాప్ నడుపుకునే తండ్రి కొడుకు 8 తర్వాత షాపు ఓపెన్ ఉంది, పోలీసు వాళ్ళు వెళ్ళారు, బంద్ చేయాలన్నారు. ఈ ఇద్దరి మధ్య వాదోపవాదాలు, ఘర్షణ ఏర్పడింది. అప్పుడు పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్లో కొట్టి లాకప్ డెత్ జరిగింది. ఎస్, ఇది ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక లాకప్ డెత్ ఇటువంటివి జరిగితే పోలీసు వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఓకే. ఈ తూత్తుకుడిలో ఏం చేశారంటే అక్కడ ఒక కానిస్టేబుల్ గా విధి నిర్వహణలో ఉన్న రేవతి అనే లేడీ కానిస్టేబుల్, ఆమె ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యాధారాలని కోర్టుకి సబ్మిట్ చేసింది ధైర్యంగా. దాంతో కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందులో సిఐ పాత్ర ఎంత, ఎస్ఐ పాత్ర ఎంత, కొట్టింది కానిస్టేబుల్, ఆర్డర్ ఇచ్చింది సిఐ, ఈ రోల్ ఎంత, ఈ రోల్ను బట్టి శిక్ష ఎంత, ఇవన్నీ చూడకుండా ఈ 9 మంది బాధ్యులు. ఇందులో ఎవరి రోల్ అయ్యింది అనవసరం, 9 ఉన్నారు, చనిపోయాడు అంతే. కానిస్టేబుల్ కంటే సిఐ కదా, ఎస్పీ మొత్తానికి ఓకే ఉరి శిక్ష కన్ఫర్మ్ చేశారు. మొత్తం ఈ టీం మొత్తానికి ఉరి శిక్ష. ఎందుకంటే మీరు చేతిలోకి తీసుకున్నారు చట్టాన్ని, తప్పు. అంత కఠినంగా వ్యవహరించింది ఆ కోర్టు. ఇప్పుడు ఈ కేసుకు వద్దాం, సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీకి. సిఐ నాగరాజు నిజంగా ఈ సంఘటన ఇలా చేసేయడానికి కనుక ప్రూవ్ అయితే కఠినంగా ఉంటుంది. ఇక్కడ 2 అంశం, లీగల్ యాంగిల్. అట్లా ఎట్లండి, ఆయన చంపేశాడు అని వీరు అంటున్నారు, వారు అంటున్నారు, అందరూ అంటున్నారు. ఇక్కడ చనిపోయినట్టుగా బాడీ లేదు కదా, సాక్ష్యం లేనప్పుడు ఈయన చంపాడని ఎట్లా చెప్తారు? చట్టం ఏం చెప్తుంది? సాక్ష్యం ఉండాలా. చనిపోయాడు, ఇదిగో బాడీ, ఇదిగో డెడ్ బాడీ, లేకపోతే ఇదిగో బూడిదా, ఏం లేవు కదా, మరి ఎట్లా శిక్ష విధిస్తారని ఒక డౌట్ రావచ్చు కదా. న్యాయశాస్త్రంలో ఒక ప్రిన్సిపల్ ఉంది, కార్పస్ డిలెక్టీ అని. అదేం చెప్తుందంటే భౌతికంగా అక్కడ సాక్ష్యాలు ఉండాలి కదా కేసుకి అని అంటుంది. ఇక్కడ లేవు కదా, ఎలా అని అడగొచ్చు మీరు. అయితే మనం వెనక్కి వెళ్తే సుప్రీంకోర్టు గతంలో ఇటువంటి కేసెస్లో ఒక కేస్ లాస్ ఉన్నాయి. జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఇటువంటి అప్పుడు మీరు ఇప్పుడు ఈ ప్రస్తుతం సాయికృష్ణ కేసులో ఈయన చంపాడని అభియోగాలు వస్తున్నాయి, కానీ అక్కడ ఏం లేదు, సాక్ష్యం లేదు. కానీ ఇట్ అట్రాక్ట్స్ సెక్షన్ 106 అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా. ఇది సెక్షన్ 106 అంటే మీరు తీసుకొచ్చారా విచారణకి? తెచ్చారు, ఎందుకంటే సమన్స్ ఉన్నాయి. మార్కాపురం వెళ్ళారు, ఆయన్ని తీసుకొచ్చారు స్టేషన్కి. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు, ఇప్పుడు మిస్టరీ ఇక్కడ ఉంది. సో మీరు తీసుకొచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్, ఆ నిందితుడు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, మాకు సంబంధం లేదు, ఏమైపోయాడో మాకు తెలియదు అని అంటానికి లేదు. తీసుకొచ్చింది మీరే కదా, తర్వాత నేను పంపించాను వెళ్ళిపోయిందంటే కుదరదు. ఇట్ అట్రాక్ట్ సెక్షన్ 106 అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ వ్యక్తి చావుకు కారణమయ్యారు అనే సెక్షన్ సారాంశం. ఎస్ సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. అతనైతే జైలుకి తీసుకొచ్చేసారు అతని పోలీసు వాళ్ళు. తదుపరి కాలంలో ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ఆ సంబంధిత పోలీసు వాళ్ళు మాకు సంబంధం లేదు, అతను ఇప్పుడు మధ్యలో తప్పించుకొని పోయినాడని సులభంగా అనొచ్చేమో. కానీ లీగల్గా యాజ్ ఎ లాయర్ మీరు, నేను ఒక డౌట్ ఏంటంటే ఈ లోపు ఒకవేళ తప్పించుకున్నటువంటి సమయంలో ఐదర్ సాయికృష్ణ ఇంకొకరు ఎవరైనా సరే కోర్టు వారికి అదే రోజు చెప్పిండాలన్నా, అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చెప్పిండొచ్చా
అంటే చెప్పాలనా? కోర్టుకి చెప్పక్కర్లా. ఇప్పుడు ప్రజెంట్ కేసు మనిషి జైల్లో లేడు అని ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారనేది ఎవిడెన్స్ ఉంది కదా. 12 రోజులు అప్పుడే జైల్లో పెట్టిన 12 రోజులకు అతను మాయమైపోయినాడు, ఎట్టో తప్పించుకున్నాడు ఏ లాజిక్ లో వాడేసి. అయితే పోలీసు వాళ్ళు చేయాల్సిన తక్షణ చర్య ఏంటి ఆ సమయంలో? అతను ఎక్కడికి వెళ్ళింది అనేది వీళ్ళకి తక్షణం తర్వాత ఏం జరిగింది అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీవు తీసుకొచ్చిన తర్వాత అతను మిస్సింగ్ కదా. 9వ తారీఖు తీసుకొచ్చారు లాస్ట్ మంత్. క్లియర్ సూక్ష్మంగా నేను ఏమంటున్నానంటే 20 రోజులు అయ్యింది అనుకుందాం సార్ ఇదే కేసులో. ఒకవేళ 20 రోజుల్లోపు 12వ రోజున సాయి కృష్ణ ఎక్కడికో పారిపోయినాడు ఫర్ జనరల్ అసంప్షన్. ఆ సమయంలో పోలీసు వాళ్ళు ఒరే బయటికి వెళ్ళి అతను ఏ నూతిలోనో గోతిలోనో పొరపాటున ఏదన్నా దూకితే తప్పు కదా, మన పైకి ఈ కేసులు అట్రాక్ట్ అవుతాయి, దాని నిమిత్తము మనం కోర్టుకు ఒక మాట చెప్పుదాము, లేకుంటే మన దగ్గర ఉన్న రికార్డ్స్లో సాయి కృష్ణ మిస్సింగ్ అని అదే రోజు రాద్దాము అనేటువంటి ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం చేయాలి పోలీసు వాళ్ళు? వీళ్ళు మిస్సింగ్ అనేది వీళ్ళు కన్ఫర్మ్ చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కదా, రావట్లేదు, ఇంటిలోకి రాలేదు, మళ్ళీ ఏమైపోయాడు అని అడగాలి కదా. సో ఒకటి. రెండోది, ఇటువంటి జరిగినప్పుడు సెక్షన్ 106 అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ 29వ తారీఖు విచారణకు వచ్చే సందర్భంలో మీన్ వైల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంక్వైరీ మొదలైంది, జరుగుతుంది ఎస్పీ రాజమండ్రి వాళ్ళ నేతృత్వంలో. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంలో పోలీసు వాళ్ళు ఈయన ప్రొడ్యూస్ చేస్తారా మనకు తెలియదు. లేదు, డీటెయిల్స్ మొత్తం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను 9వ తారీఖు తీసుకొచ్చేసాను, 10వ తారీఖు వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి మాకు తెలియదని అంటారా? అది ముందుగా మనం డిసైడ్ చేసి చెప్పలేం కదా. వాళ్ళు ఏమని కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు 29వ తారీఖు. ఈలోగా ఈ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో క్లూస్ ఏమన్నా దొరికే అవకాశం ఉందా? లేదు అని అంటే అంబటి రాంబాబుకి ఇంకా ఎక్కువ తెలిసే అవకాశం ఉండి వాళ్ళు ఏమన్నా చేశారా, ఆయన పిలిచి విచారణ చేయాలా ఆయన అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు అటువంటి విషయాల్లో మనం ఒక కంక్లూషన్ డెసిషన్కి రావడం కరెక్ట్ కాదు. ఏమవుతుంది అనేది నెక్స్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్ సందర్భంగా 29th వీళ్ళు ఏం చెప్తారు, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో క్లూస్ ఏమన్నా దొరికితే ఇంకొద్దిగా విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈలోగా జగన్ రెడ్డి గారు చేయాలనుకున్న కుల రాజకీయం బెడిసి కొట్టింది. వీళ్ళు తొందరపడి కూసింది ఒక ముందే కోయలన్నట్టుగా వీళ్ళు ఏదేదో చెప్పారు. ఇప్పుడు వాటి మీద విచారణ వీళ్ళని పిలిచి చేస్తే వీళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి, వీళ్ళను కూడా పార్టీలుగా చేర్చి విచారణ చేస్తారు. అప్పుడు అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం. కేవలం విజిల్ బ్లోయర్స్ అని చెప్తారు కదా వాళ్ళు. విజిల్ బ్లోయర్ సాయి రెడ్డి చెప్పాడు అప్పట్లో. ఇప్పుడు రాంబాబు ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నాడు కదా ఆధారాలు. బహుశా ఉంటే పోలీసు వాళ్ళు మంచిది కూడా, మంచిది, కేసు విషయం తెలుస్తుంది కదా. మరి ఆయనకి సమాచారం ఉందంటే బహుశా వాళ్ళ మనుషులు ఎవరో ఉండుంటారుగా, అది తేల్చాలి. తేలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఈ లోపు మనం అంటే ఉన్నాడా లేడా అనేది మనం కంక్లూడ్ చేయలేం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినట్టుగా అనేది నా విశ్లేషణ. ఓకే సార్, ఫ్రమ్ టిప్ టు బాటమ్ అద్భుతంగా క్లియర్ కట్గా కళ్ళ ముందల అసలు ఏం జరిగింది అనేది మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.